ధాన్యం కొనుగోలులో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. ఈ మేరకు కొల్లాపూర్ నియోజకవర్గం పాన్గల్ మండలం చింతకుంటలో ధాన్యం రైతుల కష్టాలను హర్షవర్ధన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ గోడును అన్నదాతలు వెళ్లబోసుకున్నారు. 45 రోజులుగా పడిగాపులు కాస్తున్న ధాన్యం కొనే దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాల గురించి కలెక్టర్తో హర్షవర్ధన్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. వెంటనే ధాన్యం కొనుగోలుపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చాలా బాధ అనిపిస్తుంది. 45 రోజులుగా ఉన్నటువంటి రైతాంగం పడుతున్నటువంటి బాధలు కోసెస్ వస్తుంటాయి. మార్పు చేస్తామని చెప్పి రైతు జీవితాన్ని నిజంగా ఇంట నిలువున ఈ ప్రభుత్వం నాశనం చేస్తూ ఉంది. రైతుకి ఇచ్చిన ఏ ఒక్క మాట నిలబెట్టుకోకపోతే ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. కనీసం కష్టపడి రైతు పండించిన పంటను కొనే స్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదు. తరుగు లేకుండా రైతు ఎంతో శ్రమ కోర్చి పండించిన పంటను ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వెంటనే కొనుగోలు చేయాలి. 2 రోజుల్లో 3 రోజుల్లో లారీలకు పంపించాలి. లారీల ట్రాన్స్పోర్ట్ లో కూడా వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఎవరికి ఇచ్చినో వాళ్ళకు లారీలకు పంపించే కెపాసిటీ ఉందా లేదా కూడా వెరిఫై చేసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. రైతులతో పాటు రైతాంగం యొక్క శ్రేయస్ కోసం బీఆర్ఎస్ పార్టీ 2-3 రోజులు వీళ్ళు కనుక కొనపోతే పాన్గల్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా కలెక్టరేట్ ను ముట్టడిస్తామని కూడా